హాయ్ గైస్. సో ఇవాళ అయితే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. చలో విశాఖపట్నం టు గుంటూరు అనమాట. సో ఇవాళ వెకెట్ చేసేస్తున్నాం. సో ఇంకా నాకు ఎందుకో తెలీదు, ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. ఈ 5 or 6 days సూపర్గా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు. అండ్ చెప్పినట్టు చాలా 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 హ్యాపీగా ఎంజాయ్ చేసాం. సమ్మర్ ఈ దసరా హాలిడేస్ అనేవి యాక్చువల్లీ ఇది దసరా హాలిడేస్లో వీడియోస్ అనమాట. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. చూసారా, నాకు ఎంత బద్ధకం వచ్చేస్తుంది. ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, కాకపోతే ఒళ్ళు బద్ధకం అనేది అట్లనే ఉండిపోయింది అనమాట. సో ఆ బద్ధకం వల్ల రావట్లేదు వీడియోస్, కొంచెం లేట్ అవుతున్నాయి. ఇంకెళ్తున్నాం కదా అని చెప్పి నేనేంటో పిచ్చిదాన్ని అనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది ఇట్లా వీడియోస్ తీసుకుంటూ ఉంటాను. అవన్నీ గుర్తుపెట్టుకోవడం కోసం ఆ వీడియోస్ తీసుకుంటాను అనమాట. ఇదైతే నేను ముందు చెప్పినట్టు మా హోటల్ రూమ్ టూర్. సో ఇట్లా అన్నీ తీసుకుంటూ ఉన్నా. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. ఈ 6 days మేము ఇక్కడ ఉన్న 6 days మనం ఎక్కడన్నా 2 days or 3 days ఉంటేనే చాలు. ఆ రూమ్తో కానీ ఆ హౌస్తో కానీ ఆ మనుషులతో కానీ అదొక ఎఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి వెళ్ళేటప్పుడు కూడా అంతే బాధ ఉంటుంది, అస్సలు రావాలనిపించదు. కానీ తప్పదు, వెళ్ళాలి. మా చిట్టుగా ఏదో చెప్తుంది, వినండి. ఇంకా మేము వైజాగ్లో ఉన్న ఈ రోజే మేము వెళ్ళిపోతున్నాం మా ఇంటికి. ఇంకా చాలా బట్టలు పెట్టుకున్నాం, ఇంకా సెలవులు అయిపోయాయి. అందులో ఒకసారి సువ్వలు ఉంది, వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళాలంటే మేము ఇంటికి వెళ్ళాలి రాత్రిపూట. తింటా మాట్లాడితే ఇంకా బాగుంది. మాట్లాడు. పెడుతుంది. నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకెళ్ళిపోతా. స్నానం చేసేసి ఈ రోజు మిస్ అవుతున్నాను. బీచ్ మిస్ అయ్యాను కానీ వెళ్ళాను. వైజాగ్ మిస్ అయ్యాను కానీ వచ్చాను. స్లీపర్లో వచ్చేస్తాను, పడుకొని వచ్చేస్తాను. రాత్రి ఇలానే ఉంది బస్సులోనే. ఇంక రూమ్ అయితే వెకేట్ చేసేసి బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. బస్ అయితే ఇంకా రాలేదు. ఒక 5 minutes, ఒక 10 minutes ముందే వచ్చేసాము. సో చాలా చాలా బాధ అనిపించింది, ఎందుకంటే చాలా రోజులు అంటే ఒక 6-7 days ఉన్నాం కదా. సో చాలా నచ్చేసింది అనమాట. ఆ వెదర్కి, ఆ వాతావరణానికి అలవాటు పడ్డాం కదా. ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు అఫ్కోర్స్ ఎవరికైనా పెయిన్ ఉంటుంది అనుకోండి, ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్తే వెంటనే వాటి మీద ఎందుకో తెలీదు ఎఫెక్షన్ అనేది అట్లా వచ్చేస్తూ ఉంటుంది. సో వచ్చేసాం. వెళ్ళడానికి ఎంత హ్యాపీ వెళ్తాం. చిట్టుతల్లి కూడా చూసారా ఎట్లా పెట్టేసిందో ఫేస్. నేను రాను, ఇక్కడే ఉంటానంటుంది. బట్ సెలవులు అయితే అయిపోయాయి, ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా వెళ్ళాలి. సో రేపు దసరా అనగా ఈరోజు నైట్ మేము బయలుదేరామన్నమాట. సో చాలా కాస్ట్ ఉంది. ఇంటర్సిటీ మేము ఎప్పుడు వచ్చినా ఇంటర్సిటీకే వస్తాము, బికాస్ చిట్టుతల్లి ఉంటుంది కదా, అందులో అయితే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. పద్దాకలే టాయిలెట్ అంటుంది, అందుకని చెప్పేసి దాన్నే ప్రిఫర్ చేస్తామన్నమాట. ఇంకా బస్సు అయితే వచ్చేసింది, అదిగో చూసారా. ఇక వెళ్ళి మా లగేజ్ అంతా అందులో పెట్టేసుకొని సీట్ అయితే అన్నీ చూపిస్తాను, బస్ కూడా చూపిస్తారండి గాయస్. పోదాం. చూసారా, బస్ లోపల అయితే ఫుల్ ఏసీ అండ్ సెక్యూర్గా ఉందన్నమాట. అన్నీ స్లీపర్సే. చాలా హ్యాపీ అనిపించింది. మేము ఎప్పుడు వచ్చినా స్లీపర్కే వస్తాం అనుకోండి. మా ఆయన అయితే ఫోటో దిగుదాం ఆగండి అంటున్నాడు. సో పాప మా అబ్బాయిని ఇబ్బంది పెట్టి ఒక ఫోటో కూడా దిగేసినాం. ఇంకా చాలా హ్యాపీగా కొంతసేపు మాట్లాడుకొని చాలా మిస్ అయిపోయాను వైజాగ్ని. సో ఎందుకంటే ఆఫ్టర్ 7 years తర్వాత వచ్చి అన్నీ చూసాను అనమాట. అప్పుడు లవర్స్గా వచ్చాం, ఇప్పుడైతే ఫ్యామిలీతో వచ్చామన్నమాట. సో అదే విషయం. పోతున్నాం ఇంకా. బాయ్ గైస్, బాయ్, మిస్ యూ వైజాగ్. అండ్ మళ్ళీ కలుస్తాను రేపు మార్నింగ్ ఫ్రమ్ గుంటూరు.
విజయవాడ వచ్చేసామన్నమాట. చూసారా కనకదుర్గమ్మ గుడి ఎట్లా ఉందో, ఫుల్ లైట్స్, ఫెస్టివల్ వైబ్స్ కదా. సో వచ్చేసినాం, ఇంకా ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోతాం, గుంటూరు రీచ్ అవుతాం. సో అదనమాట విషయం. హ్యాపీగా వచ్చాము, చాలా సెక్యూర్డ్గా వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్ వ్లాగ్ చూసిన మీ అందరికీ. బాయ్.